మొత్తానికి 2026-27 వార్షిక బడ్జెట్ను తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు ప్రవేశపెట్టారు. ప్రజలు తమకు అప్పగించినటువంటి అధికారాన్ని బాధ్యతగా భావించి పాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. ప్రజల్ని మభ్యపెట్టే పనులు మేము ఎట్టి పరిస్థితుల్లో చేయమంటూ కూడా వెల్లడించారు. ప్రజా సంక్షేమమే మా ధ్యేయం అంటూ తమ బడ్జెట్ ఆ విధంగానే ఉంటుందని స్పష్టం చేశారు. రైతు సంక్షేమం కావచ్చు, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ బడ్జెట్ రూపకల్పన చేసినట్లుగా కూడా వివరించారు. 3,24,234 కోట్లతో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇక శాఖల వారీగా కూడా కేటాయింపులను అసెంబ్లీలో వివరించారు. మొత్తం ఎంతెంత ఖర్చు పెట్టబోతున్నాం, ఏ విధంగా ఉండబోతోంది నెక్స్ట్ ఇయర్కి, ఈ వివరాలన్నీ కూడా చాలా క్లియర్ కట్గా చెప్పారు. బయటకు వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలంతా కూడా చెవిలో పువ్వులు పెట్టుకుని వాళ్ళంతా ఖచ్చితంగా ప్రజల చెవిలో పువ్వులు పెట్టే బడ్జెట్ ఇది, ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ ఎటువంటి ఉపయోగం లేదు అంటూ కూడా వాళ్ళు వాకౌట్ చేశారు. అండ్ బడ్జెట్ నిరసిస్తూ కూడా బయటకు వచ్చారు. బడ్జెట్ ప్రతులను చించేశారు వాళ్ళంతా. ఓకే, మొత్తానికి ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. 3,24,000 కోట్ల 234 కోట్లు మొత్తం అంతా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇక ఈ విషయానికి సంబంధించి మనం విశ్లేషణ చేద్దాం. మనతో పాటు విశ్లేషకులు అలాగే సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మురళీ మనోహర్ గారు కూడా ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అంటే ఇవాళ బడ్జెట్ హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ వివిధ శాఖల వారీగా కూడా కేటాయించారు, వాటిని అమలు పరుస్తూ ఉంటున్నారు. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక బడ్జెట్ పాఠం వింటే మీకేమనిపించింది? ఓవరాల్గా ఇంప్రెసివ్గానే ఉంది. అంటే ఉన్నంతలో పెట్టే ఖర్చు ఉంటుంది కదా, అది కనపడ్డది బాగా. తన ప్రామిసెస్ ను పూర్తి చేసుకునేటువంటి గట్టి ప్రయత్నము. డబ్బులు ఏమో లేవు, ఉన్నంతలో సర్దాలి, అన్ని ప్రామిసెస్ చూడాలి. మహిళలు బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయాలి, గ్యాస్ 500 ఇది ఇవ్వాల్సిందే, లేకపోతే ఏవేవి ప్రామిసెస్ అన్నామో అవన్నీ ఇవ్వాలి. కనుక ఇచ్చే ప్రయత్నం గట్టిగా చేసినట్టు అనిపించింది. ఆదాయ మార్గాలు కొత్తవి ఏమీ లేవు. గత ప్రభుత్వం చేసిన అప్పుల్లో ఆ ఇంట్రెస్ట్ రేట్స్ ను తగ్గించుకోనికే గట్టి ప్రయత్నం చేసింది. అంటే అప్పు కడుతూ ఉన్నారు, ప్రతి ఏడాది ప్రతిసారి కడుతున్నారు. కట్టేటప్పుడు కూడా ఉన్నంతలో వడ్డీ రేట్లు ఎట్లా తగ్గించుకోవాలి బ్యాంకులో, వాటికి కూడా ఒక పరిష్కార మార్గాలు కొంత ప్రయత్నం చేశారు. అలా పొదుపు ఒకవైపు, వడ్డీ రేట్లను తగ్గించుకునే ప్రయత్నాలు ఒకవైపు, ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం ఒకవైపు, ప్రామిసెస్ ను అలాగే కీపప్ చేసేటువంటి ఒక ఎఫర్ట్, గట్టి ఎఫర్ట్ అయితే చేస్తుంది. కానీ అట్ ది సేమ్ టైం ఏమన్నా సంపాదన మార్గాలు అంటే పెద్దగా ఎక్కువ ఏం కనపడడం లేదు. కొత్త మార్గాలు ఏమీ కనపడడం లేదు. ప్రజలకి ఇచ్చిన హామీలు కొన్ని ఉన్నాయి. హైదరాబాద్ లో ముఖ్యంగా మూసీ అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్టు, లేకపోతే ఫోర్త్ సిటీ లాంటి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా ప్రజలకు ఇచ్చారు. ఇవి ఎట్లా ఫుల్ఫిల్ చేస్తాము ఏంది అనేది ఇప్పుడు బడ్జెట్ ఎక్కడి నుంచి తెస్తామనేది కూడా ఒక ప్రయత్నం. కానీ కేంద్రంతో సఖ్యతగా ఉంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యి ఉండి కూడా కేంద్రంతో సఖ్యంగా ఉంటూ గత ప్రభుత్వం కన్నా కాస్త ఎక్కువ సాధించుకొచ్చామేమో అని కూడా చెప్తూ ఉంది కాంగ్రెస్. అంటే అది నిజం కూడా, గత ప్రభుత్వం కన్నా ఎక్కువ సాధించుకునే ప్రయత్నం చేసింది, ఎక్కువ కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. కేంద్ర పథకాలను సరిగ్గా ఉపయోగించుకొని మరింత కేంద్ర సహకారాన్ని తీసుకునే ప్రయత్నము కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యి ఉండి చేయడం అనేది రేవంత్ రెడ్డి యొక్క గొప్ప ఎక్సర్సైజ్ అని అనిపించింది నాకు. ఎక్కువ పెట్టుబడులు తెచ్చే ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి చేశాడు. కష్టపడుతున్నాడు. మొత్తానికి వస్తాయా లేదా ఆ పెట్టుబడులు అనుకున్నాయన్నీ కూడా వచ్చి డెవలప్మెంట్ కళ్ళతో చూస్తామా అనేది ముందుంది. ముసళ్ళ పండుగ అంటాం కదా, అది మనం చూడాల్సిందే. కానీ ఇప్పటికిప్పుడు మనం కామెంట్ చేయాలంటే బడ్జెట్ లో మాత్రం గట్టి ఎక్సర్సైజ్, గట్టి ప్రయత్నము, అన్నిట్లో నిలబడే ప్రయత్నం అయితే కనపడుతుంది మనకి. అంతగా అయితే చెప్పొచ్చు. ఓకే సార్, శాఖల వారీగా కూడా మనం డిస్కస్ చేద్దాం సార్. మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు కూడా ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా వీళ్ళు ఏమంటున్నారంటే ఆర్థిక విధ్వంసం జరిగింది గతంలో, ఆర్థిక దుబారా ఈ స్థాయిలో జరిగిందంటారా? అంటే వీళ్ళు ప్రజెంట్ చేసినటువంటి స్థాయిలో జరిగిందా? ఏమనుకోవాలి సార్ దాన్ని?
ఏమంటా అంటే ఏ బడ్జెట్ అయినా దాదాపు 30 ఏళ్ళ నుంచి నేను బడ్జెట్ సమీక్షిస్తున్నాను. బడ్జెట్ లో నుంచి 2000 సంవత్సరం నుంచి దాదాపు 26 సంవత్సరాల నుంచి ఉమ్, ఏ బడ్జెట్ అయినా రమణ గారు మీకు అట్లాగే మన మురళి గారు ఉన్నారు. మురళి గారు నమస్తే. నమస్కారం. నమస్తే. ఏమంటా అంటే నేను కూలంకషంగా బడ్జెట్ ఒక 2 నిమిషాలు ఒక 10 నిమిషాలు ఇస్తే నేను టైం చెప్తాను. ఎందుకంటే 2 విషయాలు మాట్లాడతాను. ఏ పార్టీ అయినా ఏదైనా సరే బడ్జెట్ ప్రవేశపెడుతున్న అధికార పార్టీ బ్రహ్మాండమైన బడ్జెట్ అంతకంటే నా భూతో నా భవిష్యత్తు అని అంటుంటాను. నా భవిష్యత్తు అని నా భూతో అంటాను. ఇదివరకు మొత్తం ఎంత పని మేము బడ్జెటే కరెక్ట్ అని చెప్పి ప్రతిపక్షాలు ఎప్పుడు అంకెల గారడి అని అంటుంటారు. ఈ రెండు తప్పే అంటారు. అద్భుతము కాదు, అంకెల గారి అంతకంటే కాదు. కానీ 3 సంవత్సరాల తర్వాత కూడా ఈ ప్రభుత్వం 3వ బడ్జెట్ ప్రవేశపెడుతూ ఇంకా గత ప్రభుత్వం మీద నెపం మోపుతూ ఇంకా 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 మళ్ళీ విమర్శ చేయడం తప్పు. ఏమంటే అంటే రెండే మాటలు. ఆ, ఇప్పుడు అధికార పార్టీలు ఎప్పుడో అద్భుతంగా ఉన్నాయి బడ్జెట్ అంటే ఏ పార్టీ అయినా కానీ ఉమ్, ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు అధ్వానంగా ఉన్నాయి. ఈ బడ్జెట్ నేను తూర్పారబడుతున్నాను అంటున్నాను. ఈ 3వ సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెడుతూ ఇంకా పూర్తిగా గత ప్రభుత్వం మీద విమర్శలు పెడుతున్నది. అవును అవును అట్లా సార్. ఇది ఎన్ని అబద్ధాలు చెప్పిందంటే నేను అందుకని చెవిలో పువ్వు అని వాళ్ళు పెట్టుకొని తిరిగింది కానీ మనందరం ప్రజలు చెవిలో పువ్వు పెట్టినట్టు. అందుకని ప్రతిపక్షాల మన మాటలను ఏకీభవిస్తే బాగుండదని ఏకీభవిస్తలేదు తప్ప ఉమ్, అందరి చెవిలో పువ్వు పెట్టినట్టున్నారు. ఉమ్, మరి మురళి గారు ఇంతవరకు చూసారు తెలియదు కానీ కరెక్ట్. సమస్య లేదు. నేను చెప్తాను వినండి. ఉమ్, రైట్, నేను మొత్తం బడ్జెట్ వారు చెప్తాను. ఉమ్, ఆకునూరు మురళి గారు నిన్నగాక మొన్న ఇప్పుడు ప్రొఫెసర్ గారు మురళి గారు నిన్నగాక మొన్న విద్య భరించాడు. ఎవరు 20% బడ్జెట్ ఉన్నాను. ఉమ్, అదే 26,500 టీచర్ల జీతాలు స్కూళ్ళకి పై ఏ రూపాయి కూడా మిగలదంటున్నాను. ఈ బడ్జెట్ అద్భుతంగా ఎట్టినట్టు లెక్క. ఓకే. ఇంకోటి అప్పులు చేసి పప్పు కూడా అంటే అన్ని అప్పులు చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం సఖ్యత కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం సఖ్యత ఉంటే నిధులు రావు. కేంద్ర ప్రభుత్వం అటే పెడుతుంది. దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రూపాయి కూడా వస్తలేదు మనకి. అంటే సార్ ఇక్కడ ఒక విషయం, జిఎస్టీ రూపంలో మనం ఎంతో వసూళ్లు ఇస్తున్నాం వాళ్ళకి, బట్ కేంద్రం నుంచి వచ్చేది చాలా తక్కువగానే ఉందని చెప్పారు ఆయన. సార్ మురళి సార్, ఓవరాల్గా చూస్తే కనుక రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం అనేది కొనసాగుతుందంటారా? అండ్ ఆర్థిక క్రమశిక్షణ అనేటువంటిది ఏమైనా ఇప్పటి ప్రభుత్వం పాటించడం జరుగుతుందా? అంటే ఆర్థిక క్రమశిక్షణ పాటించక తప్పదు. ఎందుకంటే సెంట్రల్ దీని ప్రకారం రూల్స్ ప్రకారం కూడా 3% జిఎస్డిపిలో 3% కన్నా ఎక్కువ అప్పులు తెచ్చుకోవడానికి ఇంకా అవకాశం లేదు. అప్పులని గత ప్రభుత్వం చేసి పెట్టింది. ఇంకా అప్పుల వైపు వెళ్ళేటువంటి స్కోప్ నా దృష్టిలో అయితే నాకేం కనపడడం లేదు. మరి కనుక క్రమశిక్షణ అయితే ఏమంటాం, ఒక కంపల్షన్, తప్పని పరిస్థితుల్లో క్రమశిక్షణ పాటించే ఒక పరిస్థితి ఏర్పడ్డది. అయితే కేంద్రం యొక్క స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, వాటిని ఎంతవరకు ఇప్పుడు అమృత్ ఇది సిటీస్ డెవలప్మెంట్ చేస్తున్నారు. స్మార్ట్ సిటీస్ డెవలప్మెంట్ కేంద్రం చేస్తూ ఉంది. అట్లాగే గ్రామీణాభివృద్ధి కోసం 74వ రాజ్యాంగ సవరణ ద్వారా నిధులు కేంద్రం నుంచి వస్తున్నాయి. వీటన్నిటిని ఎంత ట్యాప్ చేయగలిగితే రాష్ట్రము కనీసం రాష్ట్ర ప్రజలకు మేలవుతుంది, ప్రభుత్వానికి కూడా మేలవుతుంది. నేను అనుకుంటున్నాను మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వడంలో ఫెయిల్ కావడం, వీటన్నిటి కారణంగా వచ్చే స్కీమ్స్ కూడా మనకు రాకుండా పోతాయి. వచ్చే బడ్జెట్ రాబట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నాయి. ఊరికే పొలిటికల్ ఇష్యూస్ చేయడం వల్ల, వారు అన్నట్టు ఇంతకు ముందు ప్రతిదాన్ని పొలిటికల్ ఇష్యూ చేయడము. ఇప్పుడు కూడా బడ్జెట్ లో నాకు చాలా వింతగా కనపడ్డటువంటి విషయం ఏమంటే, మీరు తలసరి ఆదాయము మీది మనది తెలంగాణది 2,19,000 చూపిస్తున్నారు. మంచిది. అలాగా వృద్ధి రేటు కూడా బాగా ఉంది. మనకు కేంద్రం కన్నా ఎక్కువగా ఉంది అని చెప్పే ప్రయత్నము చేశారు. కానీ తలసరి ఆదాయం రాష్ట్రందేమో 4,18,000, కేంద్రంది 2,19,000 అని రెండింటి తేడా చూపిస్తా ఉన్నారు. వృద్ధి రేటు రాష్ట్రంలో 10.2% ఉంటే కేంద్రంలో కేవలం 6.9% ఉంది అని ప్రతిదీ కూడా అలా అక్కడ కేంద్రాన్ని తక్కువ చేసి చూపిస్తూ, తక్కువ చేయడం ఏం కాదు, ఉన్నదే చూపిస్తున్నారు. కానీ అవసరం వచ్చినప్పుడల్లా అలా మాట్లాడే ప్రయత్నం చేయడంలో ఉద్దేశమే. ఇప్పుడు కేంద్రం అనేది ఒక మొత్తం అన్ని రాష్ట్రాల సగటు కదండి. కేంద్ర పర్ఫార్మెన్స్ అంటే ఏంటి, ఈ రాష్ట్రం యొక్క పర్ఫార్మెన్స్ కూడా దాంట్లో ఉంటుంది. అనేక రాష్ట్రాల పర్ఫార్మెన్స్ యొక్క యావరేజే కేంద్రం అవుతుంది. కనుక అనవసరంగా కేంద్రంతో ఇచ్చేసి చెప్పడంలో ఏంటంటే, రాష్ట్రంది బాగుంది అంటే జాతీయ స్థాయి ఆదాయం కన్నా రాష్ట్రంది ఎక్కువ ఉంది, సగటు ఎక్కువ ఉంది,
అని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది రాజకీయాలు మామూలుగా ఉంటాయి, ఎప్పుడు ఉండేవి ఉంటాయి. కానీ మీరు దానికన్నా బెస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు ఇంకోటి ఇప్పట్లో ఏమి కనపడని, ఎప్పుడు 2034లో $1 ట్రిలియన్ మేము ఎకానమీగా ఎదుగుతాము, 2047లో అయితే కేవలం ఏకంగా $3 ట్రిలియన్ US మేము ఎదుగుతాం. ఇదంతా ఓకే, ఆశలు చూపించడము, కేంద్రంతో కంపేర్ చేయడము, కేంద్రం కన్నా మాదే బెటర్ ఉంది, బట్ రియాలిటీ గురించి కూడా మాట్లాడుకోవాలి. రియాలిటీ గురించే మాట్లాడాలి. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ యొక్క మీకు తలసరి ఆదాయము, మీరు కింద ఈ తాండూరులో తలసరి ఆదాయానికి చాలా తేడా ఉంటదండి. కనుక మీరు అలా చెప్పడం కన్నా అంటే వీటన్నిటి ఏమంటామంటే సరిదిద్దుకోవడము, ఏదో కప్పిపుచ్చుకోవడము లాంటి చర్యలాగా కనపడుతుంది. కనుక నా పాయింట్ ఏంటంటే దీనికన్నా ఘర్షణ వాతావరణం కన్నా కేసీఆర్ కూడా అలాగే చేశాడు, ఘర్షణ వాతావరణమే నెలకొల్పాడు. కానీ దానికన్నా బెస్ట్ ఏంటి అంటే కేంద్రంతో సఖ్యంగానే ఉంటూ ఎక్కువ ఫైట్ చేయాల్సిన పని లేదు. పొలిటికల్ గా మీరు ఏం మాట్లాడుతారో మాట్లాడండి, కానీ ఎక్కువ బడ్జెట్ తెచ్చుకోవడము, ముఖ్యంగా మ్యాచింగ్ గ్రాంట్స్ ఇస్తూ వాటికి కావాల్సిన అక్కడ కేంద్రం యొక్క ప్రయారిటీస్ ఉన్నాయి. కొన్ని విద్యారంగంలో ఇలా పెడతారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఉదాహరణకు వారు అన్నారు మాటల్లో, వాళ్ళ పాలసీ ఉంది, వాళ్ళ పాలసీ మాకు అక్కర్లేదు అని చెప్పేసి మీరు కొత్త దీంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఆకునూరి మురళి ఇచ్చినటువంటి దీంట్లో వెళ్ళిపోతున్నారు. మీరు ఆకునూరి మురళి అయినా కేంద్రమైనా కూడా 5+3+3+4 సిస్టంలో ఇంటర్ విద్య ఎస్ఎస్సి బోర్డు ఒక్కటి అవుతాయి. దాంట్లో కేంద్రంలో అదే చెప్తుంది, రాష్ట్రం అదే చెప్తుంది. మీరు రెండింటిని కొద్దిగా కలుపుకుంటే, మ్యాచ్ చేసుకుంటే మీకు కేంద్రంతో సఖ్యత ఉన్నట్టు ఉంటుంది, నేషనల్ పాలసీలో ఉన్నట్టు ఉంటుంది, అంతా ఉంటుంది. కానీ అలా కాకుండా వైరం అనేటువంటి ఒక మార్గంలోనే, ఉదాహరణకు ఈసీసీ స్కూల్స్ అని ఉన్నాయి, అంటే శిశు విద్య కోసం కేంద్రం ఎన్ఈపిలో సజెస్ట్ చేసింది. మీరు కూడా శిశు విద్య వైపు వెళ్తున్నారు, పేరు వేరే పెట్టొచ్చు కానీ శిశు విద్యను పెడుతూ ఉన్నారు. కనుక కాస్తంత పొలిటికల్ గెయిన్స్ కన్నా ప్రజలకు గెయిన్ కావాలి. దేశమంతా ఒకే రకమైనటువంటి ఒక విద్య అవసరం ఉంటుంది. కనుక కొద్దిగా సఖ్యతతో పెడితే నేను అనుకుంటా రేవంత్ రెడ్డి అలా ఏం పోకపోవచ్చు, శృతి మించిన ఫ్రిక్షన్ పెట్టుకోకపోవచ్చు. ఆకునూరి మురళి చెప్పినంత మాత్రాన అవన్నీ కూడా అవి చెయ్యడు. ఇప్పుడు టీచర్ల జీతం ఎందుకు తగ్గిస్తారండి? రేవంత్ రెడ్డి కూడా పొలిటికల్ నాలెడ్జ్ ఉంది కనుక అలా ఎప్పుడు తగ్గించాడు. కాకపోతే బ్రాండ్ ఇమేజ్ ఏదైతే ఉందో, ఏది తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేవి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని, నేను ఇంటిగ్రేటెడ్ అనేది స్కిల్ యూనివర్సిటీ అని తన బ్రాండ్ ఒకటి పెట్టాలనుకుంటున్నాడు. కనుక పెట్టడం చాలా మంచిది. విద్యారంగంలో కొన్ని క్వాలిటీ కోసం చేసే ప్రయత్నాల్లో ఒక బ్రాండ్ క్రియేషన్ ఒకటే ఉండదు. బ్రాండ్ మీరు పెట్టండి, కానీ మీరు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి, యూనివర్సిటీలు అన్ని కూడా దివాలా తీసినాయి, పాఠం చెప్పేవాడు లేడు. ఇవన్నీ ఇప్పటికి 2 ఏళ్ళు అవుతుంది, మీరు ఇంతవరకు మూవ్ చేయలేదు. అరే తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ పోస్టులన్నీ ఖాళీ, 80% యూనివర్సిటీ టీచర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎప్పటి నుంచి అంటే 2014 కన్నా ముందు నుంచి ఖాళీగా ఉన్నాయి. చదువులు యజ్ఞం అక్కడ కొనసాగాలి. ప్రయారిటీలో చేయాల్సిన పనులు ప్రయారిటీలో చేయాలి కదా, ప్రజలకు మేలు కలగాలి కదా. ఎంతసేపు మీరు మీ సంక్షేమ కార్యక్రమాలు, బస్సులు ఉచితంగా నడుస్తున్నాయా లేదా, మహిళలు కాకుండా ప్రయోజనం కలిగేవి చేస్తే బాగుంటుంది. డెఫినెట్లీ సార్. రామ్మోహన్ రావు సార్, ఓవరాల్గా చూస్తే రాష్ట్ర పరిస్థితి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరికి బూడిదలో పోసిన పన్నీర్లో ఉందని, తామే ఆర్థిక రంగాన్ని గాడిలో పెడుతున్నామంటూ, మరి బూడిదలో నుంచి ఒక ఫినిక్స్ పక్షి అయితే మళ్ళీ లేచినట్టుగా వడివడిగా మేము వెళ్తున్నాం అని అంటున్నారు వీళ్ళు. మరి ఇది రాజకీయ విమర్శగా తీసుకోవాలా, లేదంటే నిజంగానే ఎకనామికల్ కండిషన్ అంటే ఆర్థిక పరిస్థితి అలాగే ఉందంటారా రాష్ట్రంది వీళ్ళు చెప్పిన విధంగా? ఏమంటున్నారంటే ఎప్పుడు కూడా ఏ పార్టీ ఏ ప్రభుత్వం అయినా తాము చెప్పే బడ్జెట్ కాకి పిల్ల కాకి బ్రహ్మాండంగా ఉందంటారు. ఎదురుపక్షం ఎంత మంచిగా ఉన్నా కూడా ఆ బడ్జెట్ అధ్వానంగా ఉంది, అంకెలు కావాలని వీళ్ళు అంటుంటారు. రెండింటి జోలికి నేను పోను. ఇప్పుడు ఈ బడ్జెట్ వరకే మాట్లాడదాం. విద్యా విధాన పరిషత్, మనం విద్యా విధానం గురించి ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా బోకస్, ఇవన్నీ కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటున్నాడు స్పష్టంగా. నేషనల్ మనకు జాతీయ విద్యా విధానం మంచిది, కాషాయకరణ అని వీళ్ళే అంటారు. వీళ్ళే మళ్ళీ ఆకునూరి రిపోర్ట్ అదే ఇస్తారు. ఇంతకు ముందు వారి కంటిన్యూషన్ చెప్తున్నాడు. ఒకసారి మనం బడ్జెట్ గురించి
3,24,334 కోట్లు. అవునండి. ఇందులో 2 బడ్జెట్ ఉంటాయి. ఒకటేమో ప్లానింగ్, మనకు నాన్ ప్లాన్ కదా. ప్లాన్ బడ్జెట్ చూసుకుంది. ఇప్పటి వరకు గత 2 బడ్జెట్లు ఏమైనా ఖర్చు పెట్టింది. నేను 12 ఏళ్ళకి వెనక్కి పోతే వీడి మీద వాడి మీద వీడితో ఉంటాడు, వాడుతుంటా అని మనం మాట్లాడాల్సి వస్తుంది. ఈ 2 ఏళ్ళు చెప్తాను. ఈ 2 ఏళ్లలో 70% మించి ఖర్చు కాలి ఇప్పటి వరకు బడ్జెట్. ఉదాహరణ చెప్తాను. పోయినసారి 1000 కోట్లు రీజనల్ రింగ్ రోడ్ కేటాయించారు. ₹1 ఖర్చు అయిందని చెప్పండి. ఈసారి 1523 కోట్లు ఖర్చు చేస్తా అంటున్నారు. ఎక్కడి నుంచి వస్తే ఏం చేస్తున్నారు అసలు? రీజనల్ రింగ్ రోడ్ దిక్కే లేదు కదా. ఇప్పుడు ఉత్తర రీజనల్ రింగ్ రోడ్ నెంబర్ ఇచ్చి 12 ఏళ్ళు అయింది. అంటే 2014లో మొదలు పెడితే 2016లో ఆల్రెడీ నెంబర్ ఇచ్చారు జాతీయ రహదారి. ఇప్పటికీ ఏమైంది? ఊదు కాగలే, పీరు లేవలే. మరి ఇటువంటి అప్పుడు వీళ్ళు బడ్జెట్ కేటాయిస్తుంటే పోయినసారి 1000 కోట్లు ఎటుపోయినట్టు? మరి ఏమన్నా మొదలు పెట్టినరా? భూసేకరణ చేసిండ్రా? ఇచ్చిండ్రా ఏమన్నా? అందుకని ఏమంటున్నానంటే ఇంకో మాట చెప్తాను. 18,000 అబద్ధాలు, అసత్యాలు, అర్ధసత్యాలు మొత్తం బడ్జెట్ లో. ఇప్పుడు రైతులకు 18,000 కోట్ల రూపాయలు ఈసారి బడ్జెట్ లో రైతు భరోసాకి కేటాయించినామన్నారు. రైతు భరోసా గురించి ప్రతిపక్షాలు అట్లే ఉంటున్నాయి, ఇవాళ అట్లే ఉంటున్నారు. మొత్తం 6 విడతలు రావాల్సింది రేపు ఏప్రిల్ వస్తే. మొట్టమొదటి $1 మొదలు పెడతాను నేను. రైతు భరోసా అనే పేరు మీద 15,000 ఇస్తాను. 2 పంటలకు ఇస్తున్నాడు కేసీఆర్. మేము 3వ పంటకు ఇస్తామన్నారు. 5, 5, 10 కాదు 15 అన్నారు. 5 ముళ్ళ 15 అన్నారు. సరిగ్గా ఏమైంది? 2023లో ప్రభుత్వం పడిపోగానే 2023లో ఏవైతే డబ్బులు వచ్చినాయో ఆ డబ్బులు దాచిపెట్టిండ్రో ఆ డబ్బులు వచ్చే క్రమంలో ఏదో హరీష్ రావు ఏదో మాట్లాడిందని చెప్పి ఎలక్షన్ ఆపేసింది. 2024 ఏప్రిల్లో అంటే రైతు బంధు, రైతు భరోసా అంటే ఏమైందంటే పండుగ వస్తే, ఓట్ల పండుగ వస్తే డబ్బులు ఇచ్చే కథ మొదలైంది. ఎప్పుడు ఇచ్చారు? ఏప్రిల్లో ఇచ్చారు. తర్వాత అది 12వ విడత. నేను లెక్కతో చెప్తున్నా. 13వ విడతకు 18,000 కేటాయించడం అంటే 18,000 కోట్ల రూపాయలు ఇప్పుడు పోయిన బడ్జెట్ కి, పోయిన అప్పులకే సరిపోతాయి మనకు రైతులకు ఉన్న బాకీ అంటున్నా వీళ్ళు. మరి కొత్తగా ఏమి ఇస్తారు? 2026-27 బడ్జెట్ ఇది. 2025-26లో ₹1 కూడా రైతు భరోసా ఇవ్వలేదు. కేటాయించారు, ఇవ్వలేదు. అది ఎలక్షన్. ఈవెన్ ఇఫ్ బీఆర్ఎస్ కూడా అదే పదే చెప్తూ వస్తోంది. అదే బీఆర్ఎస్ అందుకని ఏమంటున్నా అంటే ఇప్పుడు ప్రభుత్వం విమర్శ అనగానే ఏమైందంటే మన రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య మంచిది కాదన్న సమస్య వస్తుంది. అందుకని వాళ్ళ కాలం లేదు, నేను వాళ్ళ చెప్పులు అడుగు పెట్టాను. స్పష్టంగా చెప్తున్నాను. 18,000 కోట్ల రూపాయలు ఈసారి 2026-27 కేటాయించడం అన్నారు. మరి 2025-26లో కేటాయించిన ₹1 ఎందుకు ఖర్చు కాలేదు అంటున్నాను రైతు భరోసా. ఇప్పుడు 13వ విడత, 14వ విడత, 15వ విడత, 16వ విడత 4 విడతలు రావాల్సి ఉంటే 2 విడతలు ఇచ్చిండ్రు. 12 నుంచి 12వ విడత కేసీఆర్ వేసినట్టే మొత్తం వేసిండ్రు. అంటే భూములకు, రియల్ ఎస్టేట్ కు అందరికి వేసేసింది. 13వ విడతకు వచ్చే కల్లా 13వ విడత ఎప్పుడు 6 నెలల తర్వాత వేసింది. 14వ విడత సంవత్సరం తర్వాత 2025 జనవరి తర్వాత ₹1 కూడా ఇప్పటికి రైతులకు ఇవ్వలేదు. అటువంటి అప్పుడు 2025లో 2 విడతలు వచ్చినాయి కదా, ఖరీఫ్, రబీ. ఆ 2 విడతలు ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడు వచ్చే విడత 3వది. దీనికి ఇప్పుడు 26-27 బడ్జెట్ 18,000 కోట్ల కేటాయిస్తే మరి పాత 18,000 కోట్ల రూపాయలు ఏమైనా అడుగుతారా అడగనా? అవును. ఇప్పుడు 26,500 కోట్ల రూపాయలు విద్య కేటాయించారు. ఏం సార్ సింపుల్ గా వేరే రంగానికి కేటాయించామని చెప్తారు. నేను చెప్తాను. అందుకే దేని వల్ల అంటున్నా, మీరు చెప్పేదోటి చేసేదోటి కదా అంటున్నాను. ఉదాహరణకు జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అంటున్నారు. ₹1 కేటాయించాలి ఈ బడ్జెట్ లో. మరి విధానం చెప్తే అయిపోయిందా? బడ్జెట్ లో లేకుండా విధానాన్ని చెప్తే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కేటాయింపులనే ఉండాలి కదా సార్. ఎగ్జాక్ట్లీ. ఒక మాట చెప్తున్నాను రావణ్ గారు. ఇప్పుడు ఈ మధ్యన రేవంత్ రెడ్డి గారి బాగా స్క్రోల్ అవుతుంది. ఏమని అంటే మేము దాన్ని చంపిన రూపాయి లేదని ఉద్యోగులతో మాట్లాడాడు కదా. అందులో 2 నిజాలు చెప్పాడు. 18,000 కోట్ల రూపాయలు వసూళ్లు ఉన్నాయి అంటున్నా. గతంలో కంటే 2023-24 బడ్జెట్ కంటే అప్పుడు 18,500 కోట్లు వసూళ్లు ఉంటే 20,000 కోట్లు ఖర్చు ఉండే. ఇప్పుడు ఏమైంది? అల్లి సునక్ సున్నా అన్నట్టు 18,000 కోట్ల రూపాయలు ఏమో ఆదాయం వస్తుంది. 26,000 కోట్ల రూపాయలు, 25,000 పోయింది. 25,000 రవీంద్ర రెడ్డి గారు మాట్లాడారు. 26,000 కోట్లు ఖర్చు ఉన్నాయి. ఉద్యోగులు జీతభత్యాలు, పెన్షన్లు, రోజువారీ సాధారణ ఖర్చు. ప్రభుత్వం నడవాలంటే ఇవి కాదు, సంక్షేమ పథకాలు, వీటి కోసం 26,000 కోట్లు కావాలి. ప్రతి సంవత్సరం ప్రతి నెల 11,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తుంది ప్రభుత్వం అంటున్నాను. మరి 11,000 అప్పు చేసుకుంటూ ఘనంగా ఎక్కడి నుంచి చేసుకుంటారు? ఇందిరమ్మ ఇంటికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? సరే, ఈ అప్పులకు సంబంధించి మాట్లాడారు కాబట్టి ఒక విషయం గుర్తొచ్చింది నాకు. ఇంతకుముందు భట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ చెప్పిన విషయం ఏంటంటే అప్పుల విషయంలో కూడా వాటిని కొంచెం క్రమబద్ధీకరిస్తున్నాం, తక్కువ ఇంట్రెస్ట్ అయ్యేలా చూస్తున్నాం. నేనేమంటున్నా సార్, మనము 15 చెప్తున్నా, 15 ఏళ్లకు ఇంటి లోన్ తీసుకున్నాం అనుకోండి, దానికి 20 ఏళ్లకు మార్చుకుంటే అప్పులు తగ్గించినట్ట పెంచినట్ట? మితి పెరుగుతుంది అయితే కదా. కట్టలేక ఆడలేక మధ్యలో పడినట్టు ఇంకో ఈ 5 ఏళ్లకు ఎక్స్టెన్షన్ తీసుకుని చేసిన పని కరెక్ట్. వాడు అన్నది ఒక్కటి కరెక్ట్. ఏంటంటే తక్కువ వడ్డీ తీసుకొచ్చారు వాళ్ళు. అప్పుడు 12% వడ్డీ తీసుకొచ్చారు అనుకో, వీళ్ళు 9.5%, 10% తీసుకొచ్చారు. మంచిది అంటున్నారు, కాదంటలేదు. కానీ
నేనేమంటాను అంటే చాలా విషయాలలో 1000 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీ కేటాయిస్తున్నా అన్నారు. అవును. పోయినసారి కదా ఎన్నేటైంది ఎస్ సార్ 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 షూర్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం చర్చించడానికి. సాయంత్రంలోగా మరొక్కసారి మళ్ళీ చర్చిద్దాం సార్, ఇప్పుడు మనకి సమయం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. సో ఇది ఇవాళ ప్రత్యేక చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.